వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశం ఇంధన రంగంలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. తమిళనాడులోని కల్పక్కంలో 500 మెగావాట్ల సామర్థ్యం గల వాణిజ్య స్థాయి ఫాస్ట్ బ్రీడర్ రియాక్ట్ మొన్న క్రిటికాలిటీ సాధించింది. క్రిటికాలిటీ అంటే ఏంటి అంటే రియాక్టర్ నిరంతరం బాహ్య ప్రేరణ అవసరం లేకుండా తనంతట తానుగా శక్తిని ఉత్పత్తి చేసి నడపడాన్ని క్రిటికాలిటీ అంటారు. మరి ఏంటా గొప్ప విజయం? ఏంటి దాని గొప్పతనం అంటే, సాధారణంగా అణుశక్తి ద్వారా విద్యుత్ తయారు చేయడానికి యురేనియం ఉపయోగిస్తారు. కానీ మన దేశంలో యురేనియం నిల్వలు 1-2% కంటే లేవు. కానీ థోరియం నిల్వలు ప్రపంచ నిల్వలలో 25% మన దగ్గర ఉన్నాయి. కానీ ఈ థోరియం నిల్వలతో నేరుగా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. ఇది సాధించడానికి 3 స్టేజ్లు దాటాలి. దీనికోసం భారత అణుపితామహుడు హోమీ భాభా 3 దశల ప్రణాళికలతో 1950లలోనే ఒక అద్భుతమైన వ్యూహాన్ని రచించారు. సహజ యురేనియంను వాడి విద్యుత్ని తయారు చేయడం, ఉప ఉత్పత్తిగా ప్లూటోనియంని సేకరించడం, ఆ ప్లూటోనియంను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో వాడి మరింత ప్లూటోనియంను తయారు చేస్తూనే థోరియంను యూరియాను 233గా మార్చడం, ఇక థోరియంను భారీ స్థాయిలో ఇంధనంగా వాడడం. ఈ 3 స్టేజీల్లో నిన్న మన దేశం 2వ స్టేజీని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం రష్యా వద్ద మాత్రమే ఇలాంటి వాణిజ్య స్థాయి సాంకేతికత ఉంది. మన దేశం ఇప్పుడు 2వ దేశం. పలు అభివృద్ధి చెందిన దేశాలు అంటే అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ ఫాస్ట్ బ్రీడర్ అణు రియాక్టర్ల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి ఈ సాంకేతికతను అభివృద్ధి చేయలేక చివరకు చేతులెత్తేశాయి. చైనా వద్ద ఉన్న ఒక నమూనా ఉన్నప్పటికీ అది ఇంకా వాణిజ్య స్థాయికి చేరుకోలేదు. ఈ రియాక్టర్లలో వాడే లిక్విడ్ సోడియం చాలా ప్రమాదకరమైనది. అది గాలిలో కలిస్తే మండుతుంది, నీటితో కలిస్తే పేలుతుంది. రష్యాకు చెందిన రియాక్టర్లో ఎన్నోసార్లు మంటలు వచ్చినప్పటికీ వారు వదల్లేదు. భారతదేశం కూడా అదే పట్టుదలతో ముందుకు సాగి విజయం సాధించింది. భారతదేశం 2004లో సుమారు 2000 కోట్ల బడ్జెట్తో కల్పక్కం వద్ద ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ నిర్మాణాన్ని ప్రారంభించింది. 22 ఏళ్ల నిరీక్షణ, డజనుకు పైగా గడువుల పొడిగింపు, సుమారు 7000 కోట్ల ఖర్చు తర్వాత ఈ రియాక్టర్ ఇప్పుడు పనిచేయడం ప్రారంభించింది. మన దేశంలో ఉన్న థోరియం నిల్వలు మనకు 700 సంవత్సరాల విద్యుత్ అవసరాలను తీర్చగలవని ఒక అంచనా. ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అసలు విదేశాలు అణు కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేస్తున్న విధానానికి మన దేశ విధానానికి తేడా ఏంటి అనేది కూడా నేను ఇంకో వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తా. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.